అన్నం ఫౌండేషన్ సేవలు ప్రశంసనీయం. భరత్ వర్ధంతి సందర్భంగా అన్నదానం భాగం. అన్నం సేవ ఫౌండేషన్ సేవలు ప్రశంసనీయమని, అభాగ్యుల పట్ల వారు చూపిస్తున్న ఆదరణ, ప్రేమ మనవలేనివని సిపిఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు తెలిపారు. మానవతను పెంపొందించే రీతిలో అనాథ శరణాలయంలో సేవలు చేస్తున్నారని ఆయన తెలిపారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పగడాల మల్లేష్ కుమారుడు పగడాల భారత్ 2వ వర్ధంతి సందర్భంగా అనాథ శరణాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాన్ని హేమంతరావు ప్రారంభించారు. మానవతను పెంపొందించే రీతిలో అనాథ శరణాలయంలో సేవలు చేస్తున్నారని ఆయన తెలిపారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పగడాల మల్లేష్ కుమారుడు పగడాల భారత్ 2వ వర్ధంతి సందర్భంగా అనాథ శరణాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాన్ని హేమంతరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా హేమంతరావు మాట్లాడుతూ భారత్ ఉత్తమ ఆశయాలతో జీవించాడని, యుక్త వయసులోనే సమాజం పట్ల అవగాహన పెంచుకొని అందుకు అనుగుణంగా ప్రగతిశీల భావాలతో ముందుకు సాగాడన్నారు. దురదృష్టవశాత్తు భరత్ మరణించాడని, భరత్ మరణం ఆయన కుటుంబానికే కాక కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటన్నారు. వారి కుటుంబ సభ్యులు వర్ధంతి సందర్భంగా అనాథ శరణాలయంలో అన్నదానం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఏ దిక్కు లేని, మతి సీమితం కూడా సరిగ్గా లేని వారికి అన్నం ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సేవలు అందిస్తున్నారని, ఇది గొప్ప సేవా గుణమన్నారు. అనాథలకు, అభాగ్యులకు ప్రభుత్వం మంచి సహాయం అందించే విధంగా కృషి చేస్తామని హేమంతరావు తెలిపారు. అన్నం ఫౌండేషన్కు సిపిఐ అన్ని విధాలా సహకరిస్తుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి ఎస్కే జానిమియా, భారత్ కుటుంబ సభ్యులు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పగడాల మల్లేష్, సువర్ణ, అవినాష్, విజయశ్రీ, సిపిఐ నాయకులు వారదా నరసింహారావు, చింతల రమేష్, రావుల హనుమంతరావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.